హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి రుచులు. ఈరోజు మన కిచెన్లో రెస్టారెంట్ స్టైల్లో చాలా టేస్టీగా సులభంగా ఉండే మష్రూమ్ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా దీనికి ఒక ప్రత్యేకమైన మసాలా పేస్ట్ తయారు చేసుకుందాం. దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకోండి. అందులో సన్నగా తరిగిన టమోటా ముక్కలు, కొద్దిగా జీడిపప్పు, ధనియాల పొడి, కారం మరియు కొబ్బరి పొడి లేదా ఎండు కొబ్బరి తురుము వేసుకోండి. జీడిపప్పు, కొబ్బరి వేయడం వల్ల గ్రేవీ మంచి చిక్కదనంతో పాటు రెస్టారెంట్ రుచి వస్తుంది. ఇప్పుడు వీటినన్నిటినీ కొద్దిగా నీళ్లు కలుపుకుంటూ మెత్తని పేస్టులో గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నీటుగా కాడలతో కట్ చేసి శుభ్రం చేసి పెట్టుకున్న మష్రూమ్ ముక్కలను రెడీ చేసుకోండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి అందులో కొద్దిగా నూనె వేసి వేడెక్కనివ్వాలి. నూనె వేడయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ ముక్కలను వేసి నూనెలో లైట్గా ఫ్రై చేయాలి. మష్రూమ్స్ వేగడం మొదలవ్వగానే వాటి నుంచి నీరు బయటికి రావడం మీరు గమనించవచ్చు. మష్రూమ్స్ పైన మూత పెట్టి ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు మగ్గనివ్వండి. మధ్య మధ్యలో బాగా కలుపుకుంటూ బాగా మగ్గించుకోవాలి. నీరంతా ఇంకిపోయి లైట్ గోల్డెన్ కలర్లోకి వస్తాయి. ఇప్పుడు ఈ మష్రూమ్ ముక్కలను ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో మిగిలిన నూనెలోనే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి అవి అడుగు అంటకుండా మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుతూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్పై దోరగా వేయించాలి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక పచ్చిమిర్చి ముక్కలు అలాగే సన్నగా తరిగిన టమోటా ముక్కలు కూడా వేసి కలపండి. ఉల్లిపాయ టమాటాలు మెత్తబడే వరకు వేయించుకున్నాక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దాన్ని పచ్చివాసన పోయేంత వరకు దోరగా వేయించండి. ఇవి బాగా వేగిన తర్వాత మనం మొదట్లో మిక్సీలో రుబ్బి పెట్టుకున్న జీడిపప్పు, టమాటా మసాలా పేస్ట్ని ఇందులో వేసేయండి. ఈ మసాలా పేస్ట్ నూనెలో బాగా ఉడకాలి. మసాలాలోని పచ్చిదనం పోయి చుట్టూ నూనె పైకి తేలేంత వరకు మీడియం మంట మీద తిప్పుతూ బాగా వేయించుకోండి. ఇప్పుడు గ్రేవీ నుంచి నూనె వేరుపడుతున్న సమయంలో మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న మష్రూమ్స్ ముక్కలను ఈ మసాలాలో వేసేయండి. మసాలా అంతా మష్రూమ్ ముక్కలకు పట్టేలా బాగా కలపండి. ఆ తర్వాత చిటికెడు పసుపు, మీ రుచికి సరిపడ ఉప్పు వేసి మరోసారి బాగా మిక్స్ చేసుకోండి. ఈ మసాలాలో మష్రూమ్లు 1 నిమిషం పాటు వేగితే ఆ రసమంతా ముక్కలకు పట్టి చాలా టేస్టీగా తయారవుతాయి. ఇప్పుడు గ్రేవీలో తగినన్ని నీళ్లు పోసుకోండి. ఆ తరువాత మూత పెట్టి మీడియం మంట మీద 4 నుండి 5 నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఇప్పుడు చివరగా కొద్దిగా గరం మసాలా పొడి వేసి బాగా కలపండి. ఇప్పుడు గరం మసాలా కలిపిన తర్వాత 1/2 నిమిషం ఉంచి చివరగా ఫ్రెష్గా తరిగిన కొత్తిమీరను పైన చల్లుకొని స్టవ్ ఆఫ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన దాబా రెస్టారెంట్ స్టైల్ మష్రూమ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఇంట్లో అందరూ వేళ్లతో సహా నాకేస్తారు. మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.